బీహార్ లో గయా జిల్లాలోని గహ్లోర్ అనే చిన్న ఏ సదుపాయాలు లేని విలేజ్. ఆ విలేజ్ లోని ప్రజలు తమ కనీస అవసరాలైన విద్యా, వైద్యం, మంచినీరు కోసం వంజీర్గంజ్ అనే పట్టణానికి 300 అడుగుల ఎత్తైన కొండనెక్కి దాటి వెళ్లాల్సి ఉండేది. లేదా చుట్టూ తిరిగి 35 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసి పట్టణానికి చేరాల్సి వచ్చేది. అయితే ఆ కొండ అవతల పొలంలో పనిచేసుకునే మాంజీకి మధ్యాహ్న సమయంలో తన భార్య ఫల్గుని దేవి నిత్యం ఆ కొండెక్కి దిగి భోజనం తీసుకెళ్లేది. అలా ఒకరోజు ఫల్గుని ఆ కొండెక్కి దిగుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తీవ్రమైన గాయాలయ్యాయి. మాంజీకి తన భార్యకు తగిలిన గాయాలు చూసి కన్నీళ్లాగలేదు. దశాబ్దాలుగా కొండ నుంచి జారిపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది జీవితాలు నాశనం అవడానికి కారణమైన ఆ కొండను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఇంతలో తన భార్యకు జబ్బు చేయడంతో ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్లే క్రమంలో దారిలోనే చనిపోయింది. దాంతో మాంజీకి ఆ కొండను పిండి చేయాలనే పట్టుదల మరింతగా పెరిగింది. పేదవాడైన మాంజీ ఓ సుత్తి తీసుకుని ఆ కొండను పగలకొట్టడానికి పూనుకున్నప్పుడు తన ఊరి జనం ఒక పిచ్చివాళ్ల చూశారు. కానీ అవిశ్రాంతంగా 22 ఏళ్ల పాటు కష్టపడి తానే ఓ సైన్యంగా మారి 300 అడుగుల ఎత్తైన కొండను చీల్చి బాట వేశాడు. దాంతో తన ఊరు మాత్రమే కాదు చుట్టుపక్కల 60 ఊళ్ల వాళ్ళు ఆ దారి వాడుకోవటం మొదలు పెట్టారు. విద్యా, వైద్యం, నీరు అందుబాటులోకి వచ్చాయి. మాంజీని బాబా అంటూ కాళ్ళు మొక్కారు.